So hi friends and welcome back to my channel. So friends, ఈరోజు మనం చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే చాలా పోస్టులకు అయితే వేరియస్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. సో ఈ యొక్క పోస్టులు వచ్చేసి కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అయితే ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి 6th of October అయితే విడుదలయ్యింది. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి 6th of October అయితే విడుదలయ్యింది. సో డిపార్ట్మెంట్లో పోస్టులు అయితే చూసుకుంటే మనం ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనేవి 10 పోస్టులు, అలాగే ల్యాబ్ టెక్నీషియన్ 7 పోస్టులు, ల్యాబ్ అటెండెంట్ 2 పోస్టులు, అలాగే మెడికల్ టెక్నీషియన్కి 1 పోస్టు, ఆఫీస్ సబార్డినేట్కి అయితే 2 పోస్టులు, దాంతోపాటుగా డ్యూటీ అటెండెన్స్కి 17, అలాగే కౌన్సిలర్కి అయితే 1 పోస్టు, శానిటరీ అటెండర్ ప్లస్ వాచ్మెన్కి అయితే 1 పోస్టు, ప్లస్ ఎంఆర్ఐ టెక్నీషియన్కి అయితే 1 పోస్ట్ ఫ్రెండ్స్. మిగతా డీటెయిల్ చూసుకుంటే థియేటర్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్ అసిస్టెంట్ అని ఉన్నాయి. సో టోటల్గా చూసుకుంటే 73 పోస్టులు అయితే విడుదలయ్యాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయవలసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి ఇది ఫ్రెండ్స్ వెబ్సైట్ https://chittoor.ap.government.in. సో నోటిఫికేషన్ అయితే 6th October అయితే విడుదలయ్యింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 11th of October. మెరిట్ లిస్ట్ వచ్చేసి 24th అయితే విడుదలయ్యేది ఫ్రెండ్స్. సో అపాయింట్మెంట్స్ ఆర్డర్ వచ్చేసి November 13 కల్లా అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామని అయితే ఇక్కడ మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే November 3 కల్లా అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామని అయితే మెన్షన్ చేశారు. రిజర్వేషన్ వచ్చేసి యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ ఫ్రెండ్స్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే తీసుకుందాం. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి అయితే ఎస్ఎస్సితో పాటు బి ఫార్మసీ ఆర్ డి ఫార్మసీ అయితే మీరు కంపల్సరీగా చేసి ఉండాలి. సేమ్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ కూడా మీరు డిఎంఎల్టీ ఆర్ బిఎస్సి ఎంఎల్టీలో చేసి ఉంటే మీరు ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి అయితే మీరు ఎస్ఎస్సి పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటుగా ల్యాబ్ అటెండెంట్ కోర్స్ సర్టిఫికేట్ అయితే మీరు చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ ల్యాబ్ అటెండెంట్ గురించి చేసినా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కూడా ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటుగా బిఎస్సి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అయితే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు. మీరైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో జనరల్ డ్యూటీ అటెండెంట్ కోసం కూడా సేమ్ మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. అదే కౌన్సిలర్ పోస్టులకు అయితే మీరు BA ఇన్ సోషల్ వర్క్ అయితే పాస్ చేసి ఉండాలి. శానిటరీ ఆర్ వాచ్మెన్ పోస్ట్కి అయితే SSC ఆర్ 10th క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. ఎంఆర్ఐ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేయాలంటే మీరు డిప్లొమా డిగ్రీ ఇన్ మెడికల్ ఎంఆర్ఐలో డిగ్రీ చేసి ఉండాలి. డిగ్రీ ఇన్ మెడికల్ ఇమాజినరీ టెక్నాలజీలో డిప్లొమా లేకపోతే డిగ్రీ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. థియేటర్ అసిస్టెంట్కి అయితే 10thతో పాటు ఒకవేళ మీకు 5 years ఆఫ్ నర్సింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అయితే ఇక్కడ మెన్షన్ చేసినారు. డయాలసిస్ టెక్నీషియన్కి అయితే సేమ్ డిప్లొమా ఇన్ డయాలసిస్ అనే కోర్స్ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఆప్టోమెట్రిస్ట్ పోస్ట్ చూసుకుంటే మీరు డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ అయితే చేసి ఉండాలి. ఒకవేళ మీరు దాంతోపాటుగా యూ షుడ్ ఆల్సో రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ అయితే మెన్షన్ చేసినారు. సో పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years లాస్ట్ ఏజ్, అంటే దానికంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోలేరు. ఫీజు వచ్చేసి SC ST వాళ్ళకైతే 200, OC వాళ్ళకైతే 300 అని మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మార్క్స్ ఆర్ డిగ్రీస్ మీద, అదే మీకు డిగ్రీస్లో ఆర్ 10thలో పోస్టులు ఏవేవి ఉన్నాయో వాటిలో హయ్యెస్ట్ మార్క్స్ ప్రకారం అయితే మెరిట్ లిస్ట్ అయితే తయారవుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.